హలో అందరికీ ఈరోజు మీకు ఉసిరికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం 4 నుండి 5 ఉసిరికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి గింజను తీసివేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్లా పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక పల్లీలను వేసుకొని పల్లీలు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఇక్కడ కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతటినీ ఒకసారి కలుపుకొని ఇందులోనే కొంచెం కరివేపాకుని, మిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేగాక చిటికెడు ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతటిని ఒకసారి కలుపుకొని ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న ఉసిరి తురుముని వేసుకోవాలి. ఇదంతటిని 1 నిమిషం పాటు అందులో వేగనివ్వాలి. ఇలా అంతా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసి అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులిహోర కోసం మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపుని యాడ్ చేసుకోవాలి. ఈ పోపు రైస్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పులిహోర రెడీ. ఈ ఉసిరి పులిహోరని పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. ఉసిరికాయ చట్నీ అలా అయితే కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి ఈ పులిహోరని ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా ఈ కాలంలో దొరికే ఉసిరికాయలతో ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడు చట్నీలు, పప్పులే కాకుండా ఇలా ఒకసారి ఉసిరి పులిహోరను కూడా ట్రై చేయండి. లంచ్ బాక్స్‌లో కూడా బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు. థ్యాంక్ యూ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.